నంద్యాల ఉప ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఓ రేంజ్లో ఉండబోతోందన్న అంచనాకి ఇప్పటికే ప్రజలు వచ్చారు. ఏకంగా టీడీపీ అధినాయకుడే ఓటుకు 5,000 ఇవ్వగలనని అందరి ముందు ఓపెన్గా చెప్పారు. దీంతో ఎన్నికల్లో డబ్బుల ప్రభావం ఎంతో ఉంటుందని, నీళ్లలాగా ఖర్చు పెడతామని చెప్పకనే చెప్పారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రజలకు అందే తాయిలాల లెక్కలు అప్పుడే వచ్చేశాయి. నంద్యాల, గోస్సాడు మండలాల్లోని ఓటర్లలో బీసీ మహిళలకు 3,000 మందికి, బలిజ సామాజిక వర్గానికి చెందిన 1,500 మందికి కుట్టు మిషన్లు, బీసీ కార్పొరేషన్ ద్వారా 50 మందికి సబ్సిడీ కార్లు, నంద్యాలలో రోడ్లు విస్తరించి డ్రైనేజ్ నిర్మాణం అంటూ గ్రాఫిక్స్ చిత్రాల ప్రతిపాదనలు సిద్ధం చేశారంట నాయకులు. కులాల వారీగా తాయిలాలు అందజేస్తారట. ఇప్పటికే ఓటర్లకు 5,000 రూపాయలు ఇచ్చే సత్తా ఉందని పరోక్షంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునే చెప్పారు. అయితే నంద్యాలలో వీటన్నింటికీ ఏకంగా కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారట టీడీపీ నాయకులు. నంద్యాల ఎన్నికలకు మంత్రి నారాయణను ఇన్ఛార్జిగా నియమించారు చంద్రబాబు. ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు. బొమ్మిని తిమ్మిని చేసైనా మసిపూసి మారేడుకాయ చేసి ఓట్లు దండుకుని ఎలాగైనా గెలవాలనే టీడీపీ చూస్తుంది. టీడీపీ ఎన్ని తాయిలాలు ఇచ్చినా గెలిచేది వైసీపీయే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.